మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 27న మాఘ అమావాస్య. మాఘమాసంలో వచ్చే అమావాస్యను మాఘ అమావాస్య అంటారు. అయితే ఈ అమావాస్య లోపు లేదా అమావాస్య రోజు ఆవు కనిపిస్తే ఈ పని చేయండి, మీకు తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది. సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి మీ ఇంటిలో అడుగుపెట్టి మీ ఇల్లును సిరి సంపదలతో నింపుతుంది. అమావాస్య రోజు లేదా అమావాస్య లోపు ఆవు కనిపిస్తే ఈ ఒక్క పని చేయండి చాలు, మీకు ఉన్న అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. మీకు పట్టిన దరిద్రమంతా కూడా తొలగిపోతుంది. దశ మారిపోతుంది. గోవు పవిత్రతకు, శుభానికి చిహ్నం. అలాంటి గోవు అమావాస్య లోపు కానీ అమావాస్య రోజు కానీ కనిపిస్తే ఈ పని చేయండి. మన భారతదేశంలో హిందువులు ఆవులను గోమాతగా భావించి పూజలు చేస్తూ ఉంటారు. కొందరు ఆ ఆవులను పెంచుకుంటూ వాటిని జీవనాధారంగా చేసుకుని బ్రతుకుతూ ఉంటారు. చాలామంది స్త్రీలు గోమాతలను ఆ భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. పల్లెటూర్లలో ఉండేవారు తరచూ పూజలు చేస్తూ ఉంటారు. కానీ సిటీలలో ఉండేవారు వారికి ఆవులు అందుబాటులో ఉండవు కాబట్టి దగ్గరలో ఉన్న గోశాలలకు లేదంటే శ్రీకృష్ణుడి ఆలయాలకు వెళ్ళి గోమాతలను పూజిస్తూ ఉంటారు. ఇప్పుడు చాలా చోట్ల గోశాలలు కూడా ఉంటూ ఉన్నాయి. మన హిందూ సాంప్రదాయంలో ఆవు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. గోమాతగా భావించి పూజలు చేస్తారు. అప్పట్లో పెద్దవారు ఏ శుభకార్యం తలపెట్టినా ముందుగా ఆవుకు పూజ చేసి ప్రారంభిస్తారు. అలాగే గృహప్రవేశానికి ముందుగా ఇంట్లోకి ఆవునే పంపిస్తారు. ఆవును పూజించడం పరాశక్తిని ఆరాధించడంతో సమానం. ఎక్కడైతే ఆవులు సంతోషంగా ఉంటాయో అక్కడ సిరి సంపదలు వృద్ధి చెందుతాయి. ఎక్కడైతే ఆవులు సంతోషంగా ఉండవో అక్కడ సిరి సంపదలు, సంతోషాలు మాయమవుతాయి. ఆవును తల్లిలాగా భావిస్తూ ఉంటారు. ఆవులో ప్రత్యక్షంగా 33 దేవతలు కొలువుతీరి ఉంటాయని హిందూ పురాణాల్లో పేర్కొన్నారు. అది సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమైన ఆవు అమావాస్య రోజు లేదా అమావాస్య లోపు కనిపిస్తే ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాము. ప్రతి నెలలో పౌర్ణమి, అమావాస్యలు సర్వసాధారణం. కానీ కొన్ని ప్రత్యేకమైనవి ఉంటాయి. ఈ రోజులను పవిత్రంగా భావించి పూజా కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. హిందూ పురాణాల ప్రకారం ఈ అమావాస్య చాలా ప్రత్యేకమైనది. అమావాస్య రోజున చాలామంది ఉపవాసం ఉండటం, దానం చేయటం, దేవుళ్లకు పూజలు చేయటం వంటివి చేస్తారు. ఇలా చేయటం వల్ల తాము చేసిన పాపాల నుండి మరియు తప్పుల నుండి మోక్షం లభిస్తుందని చాలామంది నమ్ముతూ ఉంటారు. అమావాస్య రోజున ఉదయాన్నే నిద్రలేచి పవిత్రమైన నదిలో లేదా ప్రవహించే నీటిలో స్నానం చేయాలి. ఇది ఎంతో శుభ సూచకం. అయితే నదీ ప్రాంతానికి వెళ్ళలేని వారు ఒక చెంబు గంగాజలం తీసుకువచ్చి స్నానం చేస్తే నీటిలో కలిపి స్నానం చేసుకోవాలి. ఈ రోజున సూర్యదేవుడికి నీరు సమర్పించటం వల్ల మీకు మంచి ఫలితాలు వస్తాయి. అలాగే ఎర్రటి పువ్వులను ఒక రాగి చెంబులో వేసి అందులో అక్షింతలు వేసి సూర్య భగవానుడికి ఆర్జ్యం సమర్పించాలి. పైగా ఈ అమావాస్య నాడు పితృదేవతల కోసం ఉపవాసం ఉండాలి. అలాగే పేదలకు వారి పేరు మీద దాన ధర్మాలు చేయటం వల్ల పితృదేవతలు సంతోషిస్తారు. ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు మీకు ఉన్న దరిద్రాన్ని తొలగించుకొని మీకు అదృష్టం పట్టేలాగా చేసుకోవాలంటే మీరు ఒక పని చేయాలి. అమావాస్య రోజు ఆవు కనిపించిన వెంటనే ఒక పదార్థాన్ని తినిపించాలి. మరి ఆ పదార్థం ఏమిటో, ఆవుకి ఏం తినిపించాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు లక్ష్మి అనే ఒక ఆవు తన యజమానిని యమభటుల బారి నుండి ఎలా కాపాడిందో తెలిపే కథను విందాం. ఈ కథను ఆఖరి వరకు వినండి, చాలా బాగుంటుంది. ఒక ఊరిలో రంగయ్య, శివమ్మ అనే భార్యాభర్తలు ఉండేవారు. వాళ్లకు ఒక ఆవు ఉండేది. దాని పేరు లక్ష్మి. లక్ష్మిని వాళ్ళు చాలా ప్రేమగా చూసుకునేవాళ్ళు. ఒకరోజు శివమ్మ చాలా రుచిగా ఉండే కూర చేసింది. అది తిని రంగయ్య చాలా బాగుంది, ఇది రేపటికి కూడా దాచిపెట్టు కొంచెం అన్నాడు. సరే అంది శివమ్మ. అక్కడే ఉన్న ఆవు శివమ్మ మాటలు విని గట్టిగా నవ్వింది. రంగయ్య నిద్రపోయిన తర్వాత శివమ్మ ఒక్కతే ఆవు దగ్గరకు వచ్చి, ఎందుకమ్మా లక్ష్మి, నేను ఏదో అంటే నువ్వు అంతలా నవ్వావు అని అడిగింది. రంగయ్యకు రేపు అనేది ఉండదు, ఈరోజు రాత్రి అతడు మరణిస్తున్నాడు అని చెప్పింది ఆవు. అది విని శివమ్మ బాధపడుతూ, ఏదైనా ఉపాయం చెప్పమ్మా, పుణ్యం కట్టుకో అంది. సరే, ఇవాళ నీ భర్త కోసం యమదూతలు వస్తారు కదా, వాళ్లకు రుచికరమైన వంటలు చేసి పెట్టు. నువ్వు కోరిన వరం ఇస్తారు వాళ్ళు. అప్పుడు నువ్వు నీ భర్త ప్రాణాలు అడుగు అన్నది ఆవు.
సరే అంది శివమ్మ. ఆ రోజు రాత్రి శివమ్మ నిద్రపోకుండా రంగయ్య వైపే చూస్తూ కూర్చున్నది. ఆమె చూస్తూ ఉండగానే ఒక నాగుపాము వచ్చి రంగయ్యను కాటు వేయబోయింది. మెలకువగా ఉన్న శివమ్మ చటాలున ఒక బుట్టను పాము మీద పడేటట్లు విసిరింది. అంతలోనే వాళ్ళ ఇంటి దూలం ఒకటి విరిగి రంగయ్య మీద పడబోయింది. ఆమె గబిక్కిన అతన్ని పక్కకి లాగి కాపాడింది. చూస్తూ ఉండగానే వాళ్ళ ఇంటికి మంటలు అంటుకున్నాయి. ఆ వేడికి నిద్రలేచిన రంగయ్యను పట్టుకుని రంగమ్మ బయటకు పరుగుపెట్టింది. అప్పటికి ఊళ్ళో వాళ్ళందరూ అక్కడకు చేరుకున్నారు. అందరూ కలిసి నిప్పు ఆర్పారు. ఆ వెలుగులో దూరంగా నక్కి కూర్చున్న యమభటులు కనపడ్డారు శివమ్మకు. ఆమె వాళ్ళ దగ్గరకు వెళ్ళగానే వాళ్ళు, అంతా అప్పుడే అయిపోయింది అనుకోకు, మేం వచ్చిన పని అయ్యేంత వరకు మేం వెనక్కి వెళ్ళేది లేదు అన్నారు. ఆమె వాళ్లతో మర్యాదగా మాట్లాడి, ఎట్లాగో వచ్చారు, ఆయన్ని తీసుకుపోతానంటున్నారు. అయినా దానికోసం నేనుండే ఇల్లు తగలపెట్టడం మీకు తగిన పనేనా? ఇంక నేను ఎలా బ్రతకను అని అడిగింది. సరే ఏడవకు, నీ ఇంటిని మళ్ళీ మామూలుగా చేసేస్తాం అని యమభటులు ఇంటిని మళ్ళీ మామూలుగా చేసేశారు. బాగుంది, ఇంటికి వచ్చిన అతిథులు మీరు, మిమ్మల్ని వట్టి చేతులతో పంపితే ఇక నాకు ఎట్లా జరుగుతుంది? ఒక 10 నిమిషాలు ఆగండి, వేడివేడిగా అలచంద వడలు వేసిస్తాను, తినిపోదురు అన్నది శివమ్మ. అంతవరకు ఊరికే నక్కి కూర్చుని కష్టపడుతున్న యమభటులకు అలచంద వడలు అనగానే నోరూరింది. శివమ్మ ఇక వాళ్ళ అంగీకారం కోసం ఎదురు చూడకుండా అప్పటికప్పుడు అలచందలు రుబ్బి వేడివేడి వడలు వేసి పెట్టింది వాళ్ల ముందు. అసలే యమభటులాయే చాలాసేపటి నుండి ఎదురు చూస్తూ కూడా ఉన్నారేమో. ఒక్కొక్కరు 25 వడలు లాగించేశారు. అందరూ కడుపారా తిని తృప్తిగా త్రేంచాక తినేందుకు ఆకు వక్క కూడా తెచ్చింది శివమ్మ. అవి కూడా పుచ్చుకొని వాళ్ళు సరే మరి ఇంకా రంగయ్యను తీసుకుని వెళ్ళొస్తాం అని బయలుదేరారు. శివమ్మకు ఇంకేం చెయ్యాలో అర్థం కాలేదు. అప్పుడు లక్ష్మి, అయ్యో మీరు వచ్చింది పల్లెకేగా, పట్నానికా? పల్లెకు వచ్చి కడుపు నిండా కమ్మని పాలు త్రాగి వెళ్ళకపోతే మా పాడి అంతా ఏం కాను అన్నది శివమ్మకు మాటను అందిస్తూ. అప్పుడు శివమ్మ నులక మంచాలను తెచ్చివేసి, అవునవును, ఇంకో 10 నిమిషాల్లో పాలు పితికేస్తాను, చల్లగా కాసిన్ని పాలు త్రాగి బయలుదేరుదురు అన్నది. యమభటులు ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. కానీ బాగా తిని ఉన్నారేమో, వాళ్లకు కొంచెం ఆయాసంగానే ఉన్నది. నులక మంచాలు వాళ్లను చాలా ఆకర్షిస్తూ ఉన్నాయి కూడా. చివరికి బద్ధకం గెలిచింది. వాళ్ళు విశ్రాంతిగా కూర్చున్నారు మంచాల మీద. ఇంకో 2 నిమిషాలలో వాళ్ళు గురకలు పెట్టి నిద్రపోతున్నారు. శివమ్మ లక్ష్మి పాలు పితుకుతూ, మరి ఇప్పుడు ఏం చేద్దాం లక్ష్మి? వీళ్ళు నిద్రలేచారంటే రంగయ్యను ఎత్తుకుపోతామని మళ్ళీ పాట మొదలు పెడతారు అన్నది విచారంగా. లక్ష్మి చిక్కని పాలు ధారగా వదులుతూ, ఏం కాదులే శివమ్మ, ఇంకేదైనా అడ్డం వేద్దాంలే అన్నది. పాలు బాగా కాగి ఎర్రని మీగడ కట్టేసరికి మరో 2 గంటలయ్యింది. అంతలో యమభటులు గుండెల మీద చెయ్యి వేసుకొని, అయ్యా వచ్చేస్తున్నాం, అయ్యా ఇంకేమీ ఆలస్యం చెయ్యం దొర అంటూ గబుక్కున లేచి కూర్చున్నారు. శివమ్మ చటుక్కున వేడివేడి పాలు తీసుకొచ్చి వాళ్ళ ముందు పెట్టింది. అయ్యో పాలు చాలా వేడిగా ఉన్నాయమ్మా తల్లి, అటు చూస్తే దొర పిలుస్తున్నాడు, మా కష్టం కూడా చూడు, అన్నపూర్ణమ్మ తల్లివి, మీ రంగయ్యను తీసుకువెళ్తూ ఉంటే మాకు బాధగానే ఉంది, కానీ ఏం చెయ్యగలం? మీ ఇంట్లో ఉన్నది ఈ ఒక్క రంగయ్యే కదా, వేరే రంగయ్య ఎవరూ లేరు కదా, మేమేం చెయ్యాలి చెప్పు అన్నాడొక యమభటుడు. వేడి పాలను ఊదుకొని జుర్రుకుంటూ. అప్పుడు లక్ష్మి అతని మాటను అందుకొని, వేరే రంగయ్య లేకేమి, ఇదిగో నా చెవి మీద కూర్చుని నా రక్తం తాగి బలుస్తున్న పిడుదు, వాడు రంగయ్య కాదు అన్నది. ఆవు చెవికేసి పరీక్షగా చూస్తూ, అవునా, నిజంగానే ఈ పిడుదు పేరు రంగయ్యేనా అన్నాడు యమభటుడు. అయ్యో ఈ మనిషి రంగయ్య ఎంత మంచివాడో, మా పిడుదు రంగయ్య అంత దుర్మార్గుడు. మీరు ఈ ఇంట్లోంచి ఎవరినైనా తీసుకువెళ్లాల్సి వస్తే మొదట వీడినే తీసుకుని వెళ్ళాలి. అసలు మీరు వచ్చింది పిడుదు రంగయ్య కోసమే అయి ఉంటుంది, సరిగ్గా కనుక్కోండి. తప్పు ప్రాణాన్ని తీసుకువెళ్తారేమో, మీ దొర ఊరుకోడు అంది ఆవు అమాయకంగా.
యమభటులు ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. వాళ్ళల్లో ఒకడు శివయ్య కేసి కృతజ్ఞతతో చూసి అలచంద వడల్ని వేడివేడి పాలను గుర్తు చేసుకుంటూ, అవునురా, మనం తీసుకువెళ్లాల్సింది ఈ పిడుదుగాడినే. పదండి, వాడిని తీసుకుని పోదాం, దొర ఏమీ అనడు గాని అన్నాడు. తీసుకువెళ్ళండి, పాపం తప్పుడు ప్రాణాలను తీసుకువెళ్తే మీకు కష్టం అంది శివమ్మ. మీ దొర కాదంటే మళ్ళీ వద్దుర్లేండి అని జోడిస్తూ. మళ్ళీ రాంలేమ్మా, ఎవరో ఒక రంగయ్య ఈ ఇంట్లో నుంచి దొరికితే చాలు, మా దొర ఏమీ అనడు గాని చల్లగా ఉండు అని యమభటులు పిడుదు ప్రాణాలు చేతబట్టుకుని మాయమైపోయారు. అప్పుడు ఆవును ఆప్యాయంగా నిమురుతూ, పిడుదు రంగయ్య కోసం ఊరందరికీ భోజనాలు పెట్టిద్దాం లక్ష్మి అన్నది శివమ్మ. ఇక వీడియోలోకి వస్తే, ఈ శక్తివంతమైన అమావాస్య రోజు ఆవు కనిపిస్తే దానికి మీరు నానబెట్టిన పెసరపప్పును పెట్టండి. మీరు అమావాస్య రోజు ఉదయం నిద్రలేచి తలకు స్నానం చేసి ఒక గిన్నెలో 1 కప్పు పెసరపప్పును నానబెట్టండి. ఆ తర్వాత లక్ష్మీదేవికి నిష్ఠగా పూజ చేయండి. ఆ తర్వాత మీ ఇంటి వద్దకు ఆవు వస్తే ఆ ఆవుకు నానబెట్టిన పెసరపప్పును తినిపించండి. ఆ పెసరపప్పులో కొంచెం బెల్లం దంచి వేసి ఆవుకు పెట్టండి. అమావాస్య రోజు ఆవుకు బెల్లం పెసరపప్పును ఆహారంగా పెట్టడం వల్ల మీ సుడి తిరుగుతుంది. మీకు ఉన్న సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీరు ఏది పట్టుకున్నా బంగారంగా మారిపోతుంది. ఆవుకు వీటిని ఆహారంగా పెట్టడం వల్ల మీ గ్రహస్థితి మారుతుంది. మీకు ఉన్న ఆరోగ్య సమస్యలు కూడా దూరమైపోతూ ఉంటాయి. అమావాస్య రోజు గోవుకు పూజ చేసిన వారికి సకల సంపదలు కలుగుతాయి. ఆవుకు వీటిని ఆహారంగా పెట్టి ఆవును పూజ చేయండి. తరువాత ఆవు చుట్టూ 7 ప్రదక్షిణలు చేయండి. ఒకవేళ అమావాస్య రోజు ఆవు మీ ఇంటికి రాకపోతే మీకు దగ్గరలో ఎక్కడైనా సరే గోశాల ఉంటే అక్కడికి వెళ్ళి ఆవుకు వీటిని ఆహారంగా పెట్టండి. ఆవుకు నమస్కారం చేసుకోండి. ఇంకొక విషయం ఏమిటి అంటే, ఆవు తలకు ఎప్పుడూ కూడా నమస్కరించకూడదు. ఆవు తోక భాగం వైపు నమస్కరించుకోవాలి. అమావాస్య రోజు ఆవు కనిపించినా, మీ వద్దకు ఆవు వచ్చినా, మీరు ఆవు వద్దకు వెళ్ళిన ఆవుకు పెసరపప్పు బెల్లాన్ని తినిపించండి. అలాగే అమావాస్య రోజు ఆవుకు మరికొన్ని పదార్థాలు తినిపిస్తే మీకు అదృష్టం వరిస్తుంది. మరి ఆ పదార్థాలు ఏమిటో తెలుసుకుందాం. 5 గంటల పాటు నానబెట్టిన ఉలవలను తినిపించటం వల్ల ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది. నానబెట్టిన బొబ్బర్లను తినిపిస్తే ధనం బాగా సంపాదిస్తారు. నానబెట్టిన గోధుమలను తినిపిస్తే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సమాజంలో మంచి పేరు వస్తుంది. గోమాతకు కొంచెం నీటితో కలిపి బియ్యం పిండిని తినిపిస్తే మానసికంగా ప్రశాంతత లభిస్తుంది. ఇంట్లో గొడవలు అవుతున్న వారు ఇలా చేస్తే ఫలితం ఉంటుంది. అలాగే నానబెట్టిన కందులను తినిపిస్తే కోపం బాగా ఉన్నవారు తగ్గించుకుంటారు. 5 గంటల పాటు నానబెట్టిన కుసుమలను తినిపిస్తే మనసు, ఆత్మ పరిశుద్ధం అవుతుంది. నానబెట్టిన శనగలను గోమాతకు తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన అలవడుతుంది. కొంచెం నీటితో కలిపి బెల్లం, రాగి పిండిని తినిపిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. నానబెట్టిన పెసలను తినిపిస్తే విద్యా అభివృద్ధి జరుగుతుంది. ఉడికించిన బంగాళాదుంపలను తినిపిస్తే నరఘోష నివారణ జరుగుతుంది. క్యారెట్లను తినిపిస్తే వ్యాపారంలో వృద్ధి సాధిస్తారు. బీట్రూట్, పాలకూరతో ఐశ్వర్య ప్రాప్తిని పొందవచ్చు. గోమాతకు దోసకాయలను తినిపిస్తే శత్రువుల బాధ తగ్గుతుంది. గోమాతకు టమాటాలను తినిపిస్తే పెళ్లి త్వరగా అవుతుందట. బయట కనిపించే ఆవులకు కానీ, లేదంటే దగ్గరలో ఉండే గోశాలకు వెళ్ళి గోవులకు మీరు టమాటాలను పెట్టవచ్చు. ఇలా ఆవుకు టమాటాలను పెట్టడం వల్ల త్వరలో పెళ్లి కుదురుతుంది. ఆవుకు ఈ ఆహార పదార్థాలు తినిపిస్తే అతి తొందరలోనే మీరు పడుతున్న బాధల నుండి విముక్తి కలుగుతుంది. ఇలా చేయటం వల్ల మంచి జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ శక్తివంతమైన అమావాస్య రోజు ఆవు కనిపిస్తే ఈ ఆహార పదార్థాలను తినిపించండి. తరతరాలకు తరిగిన ఐశ్వర్యాన్ని పొంది ఆనందంగా జీవించండి. అయితే ఈ అమావాస్య రోజున ఒక నిమ్మకాయను ఈ ప్రదేశంలో పడవేయండి చాలు. 60 నిమిషాల్లో మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. మీ దరిద్రమంతా కూడా పోతుంది. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కాబట్టి ఈ శక్తివంతమైన అమావాస్య రోజున తప్పకుండా ఈ పరిహారాన్ని ఆచరించండి. ఈ పరిహారం వలన మీకు మంచి జరగటమే కాకుండా మీ ఇల్లంతా కూడా ఐశ్వర్యంతో నిండిపోతుంది. అనేక రకాల సమస్యల నుండి మీరు బయటపడగలుగుతారు. మీకు అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది. ఈ అమావాస్య మరియు పరమ పవిత్రమైనది.
అతీత శక్తులతో కూడి వస్తుంది కనుక తప్పక ఈ పరిహారాన్ని చేయండి. నిమ్మకాయ అన్ని రకాల దుష్ట శక్తులను, నెగిటివ్ ఎనర్జీని తీసివేస్తుంది. నిమ్మకాయకు మన కష్టాలను లాగేసుకునే శక్తి ఉంది. మన జీవితాన్ని అద్భుతంగా ఆనందమయంగా మార్చేసే శక్తి ఉంది. కనుక అందరూ కూడా అమావాస్య రోజు తప్పక ఈ నిమ్మకాయ పరిహారాన్ని పాటించండి. చాలామంది మాకు కష్టాలు ఉన్నాయి, ఆ కష్టాలు తీరటం లేదు, కొత్త సమస్యలు వస్తూనే ఉంటున్నాయి, మేము ఎప్పుడూ కూడా కష్టాలు అనుభవిస్తూనే ఉంటున్నాము, మేము ఉండే ఇంట్లో ఏదైనా లోపం ఉందేమో, ఈ ఇల్లు మాకు కలిసి రావటం లేదేమో అని ఆలోచిస్తూ ఉంటారు. ఇలా మాకు సమస్యలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, మా ఇల్లు కలిసి రావటం లేదు, అప్పుల బాధలు ఉన్నాయి, ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి, మనశ్శాంతిగా ఉండలేకపోతూ ఉన్నాము అని బాధపడే వారందరూ కూడా తప్పకుండా ఈ నిమ్మకాయ పరిహారం చేసుకోండి. అలా చేసుకుంటే మీ ఇల్లు మీకు అనుకూలంగా మారిపోతుంది, మీ సమస్యలు తొలగిపోతాయి, అప్పులు తీరిపోతాయి. అంతేకాదు దిష్టి దోషాలు, నెగిటివ్ ఎనర్జీ అన్నీ కూడా పోతాయి. ఇంటి పరంగా ఉండే సమస్యలన్నీ కూడా పోతాయి. మరి ఇంతకీ ఈ అమావాస్య రోజు నిమ్మకాయతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ రోజు అనగా అమావాస్య రోజు ఈ నిమ్మకాయ పరిహారం చేసుకోవటం వలన మీ ఇంటిపై ఉన్న చెడు నరదృష్టి కూడా పోతుంది. ఈ రోజుల్లో అందరికీ ప్రధానంగా ఉన్న సమస్య ఏమిటి అంటే నరదృష్టి. నరదృష్టి అంటే మనల్ని చూసి జనాలు ఏడుస్తూ ఉంటారు. ఇల్లు కట్టుకున్నా, బండి కొనుక్కున్నా, బంగారం కొనుక్కున్నా, కొంచెం వృద్ధిలోనికి వచ్చినా ఇక జనాలు మన మీదే ధ్యాస పెడతారు. వారి దృష్టి అంతా కూడా మీ మీదే ఉంటుంది. ఆ చెడు దృష్టి వలన మీరు సంతోషంగా ఉండలేకపోతారు. మీ దగ్గర ఉన్న సంపదలన్నీ కూడా తిరిగిపోతాయి, ఆరోగ్యం పాడైపోతుంది, మనశ్శాంతి కరువవుతుంది, మీరు నాశనం అయిపోతారు. నరదృష్టి అంతటి భయంకరమైనది. కనుక ఈ అమావాస్య రోజు తప్పకుండా నిమ్మకాయ పరిహారం చేసుకోండి. అలా చేసుకుంటూ ఉంటే తప్పకుండా మీకు ఉండే నరదృష్టి అంతా కూడా పోతుంది. ఆర్థిక సమస్యలు పోతాయి, అప్పుల బాధలు తీరిపోతాయి, చెడంతా కూడా పోతుంది. ఈ నిమ్మకాయ పరిహారం చాలా శక్తివంతమైనది, చాలా పవర్ఫుల్. నిమ్మకాయ పరిహారం వలన నెగిటివ్ ఎనర్జీ, చెడు శక్తులు, నరదృష్టి అన్నీ కూడా పోతాయి. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. ఈ అమావాస్య రోజున ఒక ఎర్రటి రంగు వస్త్రాన్ని తీసుకొని ఆ వస్త్రంలో ముందు ఒక నిమ్మకాయను వేయండి. ఎలాంటి మచ్చలు, పుచ్చులు లేని పసుపు రంగు నిమ్మకాయను వేయండి. పరిహారాలకు ఎప్పుడైనా సరే పసుపు రంగు నిమ్మకాయలనే వాడాలి, పచ్చి నిమ్మకాయలు వాడకూడదు. ముందు ఒక రెడ్ క్లాత్ తీసుకోండి. చిన్న జాకెట్ ముక్కను లేదా చిన్న కర్చీఫ్ను తీసుకుని అయినా సరే వాడుకోవచ్చు. ఆ ఎర్ర రంగు క్లాత్లో ముందు నిమ్మకాయను వేయండి. తర్వాత గుప్పెడు గల్లులుప్పు వేయండి. గల్లులుప్పు చాలా శక్తివంతమైనది. గల్లులుప్పు నెగిటివ్ని, దృష్టిని, చెడును లాగేసుకుంటుంది, మన జీవితాన్ని అద్భుతంగా మారుస్తుంది. కనుక ముందు గల్లులుప్పును వేయండి. ఆ తర్వాత 11 మిరియాలను వేయండి. మిరియాలు కూడా చాలా పవర్ను కలిగి ఉంటాయి. మిరియాలు ఎక్కడ ఉంటే అక్కడ దిష్టి ఉండదు. మిరియాలు నల్లగా ఉంటాయి, దుష్ట శక్తులను తరిమి కొడతాయి. కనుక 11 నల్ల మిరియాలు కూడా వేయండి. ఆ తర్వాత కొన్ని నల్ల ఆవాలు వేయండి. అంటే 1 స్పూన్ అంతా నల్ల ఆవాలు వేయండి. ఆవాలకు పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆవాల శక్తి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ముందు క్లాత్ తీసుకొని దానిలో నిమ్మకాయ వేయండి. ఆ పైన గుప్పెడు గల్లులుప్పు కూడా వేయండి. తర్వాత 11 మిరియాలు, 1 స్పూన్ నల్ల ఆవాలు వేయండి. చివరిలో చిటికెడు పసుపు, కుంకుమలను కూడా వేయండి. తర్వాత వీటన్నిటినీ కూడా కలిపి ఒక చిన్న మూటలాగా కట్టండి. ఆ తర్వాత ఈ మూటను మీ ఎడమ చేతితో పట్టుకుని మీ ఇల్లంతా తిరగండి. అంటే మీ ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయో అన్ని గదుల్లో తిరగండి. అలా తిరగటం వలన ఆ గదుల్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని ఈ మూట లాగేసుకుంటుంది. అలా తిరిగేసిన తర్వాత ఈ మూటను తీసుకుని వెళ్ళి మీ ఇంట్లో ఏదో ఒక మూలన రహస్యంగా ఉండే చోట, ఎవరికీ కనపడని చోట పెట్టండి. వంటగదిలో కానీ, హాల్లో కానీ, బెడ్రూమ్లో కానీ ఎక్కడో ఒక చోట ఏదో ఒక మూలన పెట్టండి. పెట్టి అలా 48 గంటలు వదిలివేయండి. అంటే 2 రోజులు అలా వదిలివేయండి. 2 రోజుల తర్వాత ఆ మూటను తీసి దానిని ఎవరి కంటా పడనీయకుండా తీసుకుని వెళ్ళి 3-4 రోడ్లు కలిసే చోట పడవేయండి. అంటే రోడ్లు కలుస్తాయి కదా, జంక్షన్ అవుతాయి కదా, అలాంటి చోట పడవేయండి. పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. ఇంట్లోకి వెళ్లే ముందు
కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళండి. ఇలా ఈ చిన్న పరిహారం చేస్తే 60 నిమిషాల్లో ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ, దుష్టశక్తులు, మీ ఇంటికి ఉండే నరదృష్టి, మీకు ఉండే ఆర్థిక ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా పోతాయి. 60 నిమిషాల్లోనే మీకు మార్పు చూస్తారు. ఏదో ఒక శుభవార్త వింటారు. మీ కష్టం నుండి బయటపడే మార్గం తెలుస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ సమస్య రోజు ఈ చిన్న పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి. కాలికి నల్లదారం కట్టుకోవాలి అని ఎదురు చూసేవారు, ఏ రోజు కాలికి నల్లదారం కడితే మంచి ఫలితాలు వస్తాయి అని ఆలోచించేవారు ఈ అమావాస్య రోజు చక్కగా ఎడమ కాలికి నల్లదారం కట్టుకోండి. అంతేకాదు కాలికి కట్టిన నల్లదారాన్ని మార్చాలి అని అనుకునేవారు కూడా ఈరోజు మార్చుకోవచ్చు. అంటే కాలికి నల్లదారం కట్టిన 6 నెలల తర్వాత దాన్ని ఎనర్జీ పోతుంది, అంటే దిష్టి తగలకుండా ఆపే శక్తి పోతుంది. అప్పుడు ఆ నల్లదారాన్ని తీసేసి ఏదైనా చెట్టు మీద పడేసి ఇంకొక నల్లదారం కట్టుకోవాలి. అయినా సరే కాలికి నల్లతాడు కట్టుకునే ముందు ఇష్టదైవాన్ని మనసులో తలుచుకుని ఓం లం లం లం, ఓం లం 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 దిష్టి నివారయామి నివారయామి అనే మంత్రాన్ని 3 సార్లు పఠించి ఆ తర్వాత నల్లదారాన్ని కాళ్ళకి కట్టుకోండి. ఇలా కట్టుకుంటే మీకు ఎటువంటి దిష్టి తగలకుండా ఉంటుంది. ఈరోజు ఇంటి దగ్గరకు కాకులు వస్తే పొరపాటున కూడా వాటిని ఇంటి దగ్గర నుండి తోలకూడదు. అలా తోలితే పెద్ద దోషం తగులుతుంది. ఈ అమావాస్య రోజు మీరు పూజలు పరిహారాలు ఏమీ చేయకపోయినా పర్వాలేదు. ఇంటి దగ్గరకు కాకులు వస్తే వాటికి ఏదో ఒక ఆహారం వేయండి. అంటే అన్నము, గింజలు, స్నాక్స్ ఇలా ఏది దొరికితే అది కాకులకు వేయండి. ఎందుకంటే ఈరోజు మీ ఇంటి పెద్దలు అంటే పితృదేవతలు కాకుల రూపంలో మీ ఇంటికి వస్తారు. అలా వచ్చిన వారికి ఏదో ఒక ఆహారం వేస్తే వారు ఎంతో సంతృప్తి పడి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి వెళ్తారు. అలా కాకుండా మీరు వచ్చిన కాకులను తోలేస్తే వారికి కోపం వచ్చి మిమ్మల్ని శపిస్తారు. కనుక ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీ ఇంటి దగ్గరకు కాకులు వస్తే వాటిని తోలకుండా వాటికి ఏదో ఒక ఆహారం పెట్టి పంపండి. ఇక ఈ శక్తివంతమైన మాఘ అమావాస్య రోజు బెల్లము, నువ్వులు కలిపి చేసిన పదార్థాలను ఎర్రటి వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇస్తే అష్ట కష్టాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అలాగే ఈ మాఘ అమావాస్య రోజు దుప్పటిని కానీ, పాదరక్షకులను కానీ, గొడుగును కానీ ఎవరికైనా దానంగా ఇస్తే అష్ట దరిద్రాలు తొలగిపోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. నవగ్రహాల అనుగ్రహం కలుగుతుంది. ఇక మాఘ అమావాస్య సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైన రోజు కావున ఈరోజు ఉదయం నీటితో సూర్యుడికి ఆర్జమిచ్చి సూర్య నమస్కారాలు చేస్తే కోటి జన్మల పుణ్యం వస్తుంది. మాఘమాసంలో వచ్చే అమావాస్యకు ఎంతో ప్రాధాన్యత ఉన్నది. సాధారణంగా ఈ మాఘమాస అమావాస్యను శూన్యతిథిగా చెప్తూ ఉంటారు. ఈ అమావాస్య ఎంతో పవిత్రమైన రోజు. ఈ మాఘ అమావాస్యకు అతీంద్రియ శక్తులు ఉంటాయి. ఈ అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజిస్తే సాధారణమైన దానికన్నా అధిక రెట్ల ఫలితాలు లభిస్తాయని పండితులు చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ మాఘ అమావాస్య పితృతర్పణాలు వదలడానికి కూడా ఎంతో అనుకూలమైన రోజు. ఇంతటి శక్తి కలిగిన ఈ రోజు మీరు ఒక చెట్టు కొమ్మను తెచ్చి ఇంట్లో అక్కడ పెడితే మీకు తిరుగులేని యోగం కలుగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. అంతేకాదు అన్ని రకాల నరఘోష, నరపీడ, దృష్టి దోషాలు పోతాయి. అష్ట దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మరి ఈరోజు ఏ చెట్టు కొమ్మను ఇంటికి తెచ్చుకొని ఎక్కడ పెట్టాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. జీవితంలో ఎదగాలని, ఉన్నత స్థితిలో ఉండాలని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటూ ఉంటారు. అలా మీకు అదృష్టాన్ని కలిగించే అద్భుతమైన రోజు రానున్నది. ఎన్నో అతీంద్రియ శక్తులు ఉండే రోజు. ఇలాంటి రోజు ఒక చెట్టు కొమ్మను ఇంట్లో అక్కడ పెడితే ఎంతటి పేదవాడైనా సరే కుబేరులుగా మారిపోతారని పెద్దలు అంటూ ఉన్నారు. మరి ఆ కొమ్మ ఏమిటంటే గార చెట్టు. గార చెట్టు యొక్క కొమ్మ. గార చెట్టుకు అతీత శక్తులు ఉంటాయి. గార చెట్టు ఇంట్లోని దోషాలన్నిటినీ కూడా, గ్రహ దోషాలన్నిటినీ కూడా, నెగిటివ్ ఎనర్జీని, నెగిటివ్ శక్తులను తిప్పికొడుతుంది. ఇంట్లోని వాస్తు దోషాలన్నీ కూడా పోగొడుతుంది. అందుకే పూర్వీకులు ఇలా అమావాస్య, ఆదివారం కలిసి వచ్చిన రోజు ఈ చెట్టు కొమ్మను సేకరించి ఇంటికి తెచ్చుకునేవారు. అమావాస్య రోజు ఇలాంటి అద్భుత శక్తులు ఉన్న చెట్టు కొమ్మను ఉపయోగించి ఇంట్లో ఉన్న నర దృష్టిని పోగొట్టుకోవచ్చు. ముందుగా ఈరోజు దగ్గరలో ఎక్కడైనా కానీ గార చెట్టు ఉందేమో చూసుకోండి. అక్కడికి వెళ్ళి నీరు పోసి మా ఇంటిని బాగు చేసుకోవడానికి నిన్ను తీసుకువెళ్తున్నా తల్లి అని నమస్కరించి చెట్టు కొమ్మను సేకరించి
ఇంటికి తెచ్చుకుని ఇంటి ముందు గోడపై అంటే గేట్ పక్కన గోడపై పెట్టి ఉంచాలి. ఈ కొమ్మకు బొటని వేలితో 5 బొట్టులు పెట్టాలి. అలా పెట్టిన తర్వాత గోడపై పెట్టండి, లేదా ప్రధాన ద్వారం పక్కన అయినా సరే పెట్టుకోవచ్చు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే బొటని వేలితో 5 బొట్లు పెట్టడం. ఇలా ఈరోజు రాత్రి 12 గంటల్లోపు చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది. ఇలా గారె మండను ఈరోజు ఇంటి ముందు పెట్టుకుంటే ఒక్కోసారి మనం కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి వెళ్తూ ఉంటాం. అలాంటి సందర్భాలలో కూడా ఇంట్లోకి దుష్ట శక్తులు, నెగిటివ్ శక్తులు రాకుండా చేస్తుంది. ఎలాంటి గ్రహదోషాలు ఉన్నా సరే పోగొడుతుంది. ఇంట్లో ఎల్లప్పుడూ ఆనందంగా ఉండేలాగా చేస్తుంది. మన అభివృద్ధి నరదృష్టికి కారణం అవుతుంది. అలా నరదృష్టి, నెగిటివ్ ఎనర్జీ ఉంటే గొడవలు, ఆర్థిక ఇబ్బందులు, భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవటం, సంతానం కలక్కపోవటం, ఉద్యోగం రాకపోవటం, పెళ్లి ఆలస్యం అవ్వటం, ఇలా అనేక రకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి ఎంతో శక్తివంతమైన ఆదివారం అమావాస్య రోజు మీరు కూడా ఈ గార మండను ఇంటి ముందు పెట్టుకుని ఐశ్వర్యాన్ని పొందండి. హిందూ పురాణాల ప్రకారం ఈ అమావాస్య ఎన్నో శక్తులను కలిగి ఉంటుంది. ఇలాంటి అద్భుతమైన రోజు రాత్రి సమయంలో నీటిలో ఈ ఒక్కటి కలిపి ఆ నీటిని ఇల్లంతా చల్లితే ఆ ఇంట్లో ఉన్న అన్ని రకాల నెగటివ్ శక్తులు పారిపోతాయి. అంతేకాదు లక్ష్మీదేవి ఇంట అడుగుపెట్టి సిరుల వర్షం కురిపిస్తుంది. ఈ పరిహారం ఎవరైతే చేస్తారో వారి ఇంట్లో ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఆ ఇంటికి ఉన్న నరదృష్టి, నరపీడ, దిష్టి దోషాలన్నీ కూడా తొలగిపోయి ఆ ఇంట్లో వారు ఎంతో ఆనందంగా ఐశ్వర్యంతో జీవిస్తారు. మరి ఎన్నో అతీంద్రియ శక్తులు కలిగిన ఈ అమావాస్య రోజు రాత్రి మీ ఇంట్లో నీటిలో ఏం కలిపి చల్లాలో పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ అమావాస్య రోజు నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ చేస్తే చాలా మంచిదని గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. అమావాస్య అనేది పితృదేవతలకు తృప్తి కలిగించే తిథి కనుక ఈరోజు తిలతర్పణం చేయాలి. అమావాస్య రోజు చేసే తిలతర్పణం వలన పితృదేవతలకు ఆనందం కలిగి పితృదోషాలన్నీ తొలగిపోతాయి. నువ్వులను బొటన వేలికి అద్దుకుని తర్పణం ఇవ్వాలి. ఇలా ఈరోజు చేస్తే పితృ సంబంధ దోషాలన్నీ పోతాయి. ఇంట్లో కలహాలు, అశాంతి తొలగిపోతాయి. పితృదేవతల అనుగ్రహం ఉంటేనే మనం ఆనందంగా జీవించగలుగుతాం. కాబట్టి ఈరోజు పితృతర్పణం చేయండి, అది కూడా మధ్యాహ్న సమయంలో చేయండి. అలాగే ఈ అద్భుతమైన రోజు సాయంత్రం చీకటి పడే సమయంలో ప్రతి గృహంలో ఆడవారు ఒక పరిహారం చేయండి. అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఏమీ లేదు, చెంబుడు నీటిని తీసుకొని దానిలో రాళ్ల ఉప్పు, స్పూన్ పసుపు కలపండి. ఉప్పు, పసుపు నీటిలో కలిపిన తర్వాత ఆ నీటిని ఇల్లంతా చల్లండి. ఇంట్లో అన్ని మూలల్లో చల్లండి. ఇలా చేయటం వలన ఇంట్లో మూలల్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, దుష్ట శక్తులన్నీ కూడా పారిపోతాయి. నరదృష్టి, నరపీడ తొలగిపోతాయి. మరొక విషయం ఏమిటంటే ఈ చల్లే నీటిని వేప మండతో కానీ మామిడి మండతో కానీ చల్లినట్లయితే మరింత శక్తి కలిగిన పాజిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో నెలకొంటుంది. నరఘోష ఎవరి ఇంటిపై అయితే ఉంటుందో వారి ఇంట్లో ధనం ఉన్నా కూడా గొడవలు, మానసిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు ఎదురుకావు. ఇలా నరదృష్టి ఉందని భావించేవారు అమావాస్య ఈ అద్భుతమైన రోజు నీటిలో పసుపు, ఉప్పు వేసి వేప మండతో లేదా మామిడి మండతో ఇంటిలో చల్లటం వలన అన్ని చెడు శక్తులు బయటకు పోతాయి. అంతేకాదు గృహం పరిశుద్ధం అవుతుంది. లక్ష్మీదేవి ఆనందంగా ఇంట్లోకి అడుగు పెడుతుంది. దేనికి లోటు రాకుండా చూసుకుంటుంది. మీకు ఉన్న బాధలు, కష్టాలని పోయి కుబేరులవుతారు. కాబట్టి మీరు కూడా అమావాస్య ఈ రోజు ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.